శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. జ్యోతిష చక్రంలోని 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని మనం పూర్తిగా చూసినట్లయితే గనుక ఈ ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో మీ ఇంట్లోనే ఇప్పటి వరకు సీక్రెట్గా ఉన్నటువంటి ఒక శక్తి అయితే బయటకు వెళ్ళిపోబోతూ ఉంది. అసలు ఇది ఎలాంటి శక్తి? ఆ శక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వలన మీ జీవితంలో ఎటువంటి మార్పు చూస్తారు? అయితే దాని కారణంగా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, వీరి జీవితం అనేది ఎలా మారబోతూ ఉంది అనే అంశాలన్నిటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకైతే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక అలాగే జై భవానీ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం గురించి మనం చూసినట్లయితే గనుక వీరు ఎంతో మంచి గుణగణాలని వీళ్ళైతే కలిగి ఉంటారు. వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిది. వృశ్చిక రాశి వారు స్త్రీలు అయినా కానీ పురుషులు అయినా కానీ ఇతరుల యొక్క ఎదుగుదల కోసం వీళ్ళ సహాయం అనేది అందించడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వృశ్చిక రాశి వ్యక్తులు ఒకరి మీద అసూయపడాలి అనేటటువంటి ఆలోచన వీళ్లకు అస్సలు ఉండదు. కుదిరితే వాళ్లకు సహాయం చేయాలి అనుకుంటారు కానీ ఒక వ్యక్తి చెడిపోవాలి అని మాత్రం ఎప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆలోచన చెయ్యరు. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క యోగక్షేమాలను, వారి యొక్క మేలు కోరుకునే వారిగానే ఉంటారు. కీడుని ఏమాత్రము కోరుకోరు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్ని మంచి అలవాట్లు, లక్షణాలు ఉన్నా కానీ వీరు ఇతరులకి సహాయం చేసే గుణం కలిగి ఉంటారే కానీ వీరికి శత్రువులుగా భావించే వ్యక్తులే అధికంగా ఉంటారు. వీరు ఎదుటివారి మంచి కోరేటటువంటి వ్యక్తులుగా ఉంటారు కానీ వీళ్ళ మీద చెడు కోరికినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వృశ్చిక రాశి వ్యక్తులు స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలని కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఈ వృశ్చిక రాశి వాళ్లకు శ్రేయోభిలాషులను కూడా అధికంగా సంపాదించుకుంటారు. ఇలా అందరూ వీరిని అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఇలా వీరు ఉంటారు అని వీళ్ళని చూసినటువంటి కొందరు వ్యక్తులు ఓర్వలేక వీళ్ళపైన ఏడుస్తూ ఉంటారు. వీళ్ళపైన ఒక జెలస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఈ జెలసీ ఉండటం కారణంగానే వృశ్చిక రాశి వాళ్ళు అయితే ఎన్నో రకాల కుట్రలకు, కుతంత్రాలకు గురవుతూ ఉంటారు. అయితే మొదట వీళ్ళకు తెలియక ఆ కుతంత్రాలకు బలైనా కానీ తర్వాత అది ఎవరు చేశారు అని తెలుసుకుని వీరు తమ తెలివితేటలతో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా పరిష్కరించుకునేటటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళై ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళకే తిప్పికొట్టేటటువంటి విధంగా చేస్తారు. వృశ్చిక రాశి వ్యక్తులు ఎంత సైలెంట్గా ఉంటారో అంతే తెలివిగల వాళ్ళు. ఇక అలాగే వీరికి మంచి నేర్పరితనం, చాకచక్యం, దీంతో పాటుగా సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ వృశ్చిక రాశి వారికి అధికంగా కలిగి ఉంటాయి. వృశ్చిక రాశి జాతకం ప్రకారం వీరు ఇదివరకు కొందరు వ్యక్తులను నమ్మి వాళ్ళపైన వీరు నమ్మకాన్ని పెట్టి వారు చేసే పనుల కారణంగా వీరైతే నమ్మకాన్ని కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎలా అని అంటే ఈ రాశి వ్యక్తులు కొన్ని సందర్భాలలో కొంతమందికి ధనపరంగా కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ పరంగా కావచ్చు, షూరిటీ సంతకాల వలన వీళ్ళైతే గతంలో మోసపోయిన పరిస్థితులు ఈ రాశిలో ఉన్న కొందరు వ్యక్తులకు జరిగి ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అనేక సమస్యలు అనేవి మిమ్మల్ని అయితే ఎంతగానో బాధకి గురి చేసి ఉంటాయి. అయితే ఇక మీదట మీకు అయితే మంచి రోజులు అనేవి ప్రారంభం అయ్యాయి అని చెప్పుకోవాలి. అంటే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్న ఒక శక్తి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతోంది. ఈ టైంలో ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలు, కష్టాలను ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీనే. అంటే ప్రతికూల శక్తి కారణంగా అది మీ ఇంట్లో నుండి ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఆ శక్తి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వలనే మీ జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి. నరదృష్టి అనేది ప్రతి మానవుడి మీద కూడా చాలా ప్రభావం అనేది పడుతుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా ముక్కలు అయిపోతుంది అనే సామెతని వినే ఉంటారుగా. అంతటి ప్రభావం అనేది మానవుడి కంటి చూపుకు ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళపైన కూడా ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలని, ఇబ్బందులని మీరైతే ఎదుర్కొని ఉంటారు. ఈ కుతంత్రాలు అనేవి మీ మీద ఉండి ఉన్నాయి. అయితే అటువంటి నెగటివ్ ఎనర్జీ అంటే నకారాత్మకమైనటువంటి శక్తిగా మీ జీవితంలోనే, మీ ఇంట్లోనే అది దాగి ఉంటుంది.
ఈ విధంగా ఇంట్లో అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, బాధలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. అలాగే ఎంతో కాలంగా మిమ్మల్ని సమస్యలను పరిష్కారం అనేది దొరకక ఎంతగానో ఇబ్బందికి గురి అయి ఉంటారు. ఎన్నో బాధలను మీరైతే అనుభవించి ఉంటారు. అయినా కానీ మీరైతే మీ జీవితంలో ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతూ వస్తున్నారు. మీరు పైకి ఆనందంగా ఉన్నట్లు, నవ్వుతూ ఉన్నట్లు మాట్లాడినప్పటికీ మీ మనస్సులో ఏదో తెలియని బాధ మిమ్మల్ని అయితే కలవరపెడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే అలాంటి పరిస్థితులన్నిటిని కూడా ఇక మీదట మీరు దాటుకోబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి అయితే అన్ని ప్రతికూల శక్తులు అనేవి మీ నుండి దూరం వెళ్ళిపోబోతూ ఉన్నాయి. ఇక మీదట మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోబోతూ ఉంది. ఇలా నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే గనుక ఆ ఇంటి మనుషుల కుటుంబం వ్యక్తులకు ఎన్నో రకాల బాధలు, సమస్యలు అయితే వెంటాడుతూ ఉంటాయి. వాటిలో కొందరికి అనారోగ్య సమస్యలు ఉంటే మరికొందరికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన అనేకమైనటువంటి సమస్యలు అయితే వెంట పడుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి జాతకులకు వీరి జీవితంలో అయితే ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. అయితే దీనికి గల అసలు కారణం ఏమిటి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీనే. గతంలో మీరైతే ఎంతోమందికి సహాయం అయితే చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరైతే ఆదర్శంగా నిలిచారు. ఆ విధంగా మీరైతే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీరైతే ఈ సమయంలో మంచి అనేది అయితే పొందబోతూ ఉన్నారు. మీ జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఇప్పుడు చోటు చేసుకుంటాయి. ఎంతో ప్రకాశవంతంగా మీ లైఫ్ అనేది మారబోతూ ఉంది. ఎందుకు అని అంటే గనుక పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తున్నాడు. మీ గృహమంతా కూడా ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోబోతూ ఉంది. దీనికి కారణం మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం అయితే పొందుతారు అన్నమాట. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడే బాధలు, కష్టాలు, సమస్యలైతే చుట్టుముడతాయి. నా అనుకున్న వాళ్ళు కూడా దూరం అవుతూ ఉంటారు. మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉంటారు. దీనంతటికీ కారణం అనేది మొత్తం కూడా ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ వల్లనే అవుతుంది. మీ జీవితంలో ఇప్పుడు రాబోయేటటువంటి 3 రోజులలో అద్భుతాలైతే చూడబోతూ ఉన్నారు. ఎందుకు ఇలా అని అంటే గనుక మీ ఇంట్లో దాగి ఉన్న శక్తిని స్వయంగా మీరే బయటకు పంపించేయబోతూ ఉన్నారు. అలా ఏంటి అంటే మీ ఇంట్లో ఏవైతే పనికిరాని, పనిచేయని, విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనుక వాటిని మీరు వెంటనే తీసేసి బయట పడేయండి. ఆ వస్తువులు గనుక మీ ఇంట్లో ఉంటే గనుక ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నిండిపోయి మీ ఇంట్లోనే దాగి ఉంటుంది. ప్లాస్టిక్ వస్తువులు, విరిగిపోయిన బకెట్స్, విరిగిపోయిన చైర్స్, ఇలాంటివి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అయితే అస్సలు ఉంచకూడదు. అలాగే ముఖ్యంగా విరిగిన, పగిలిన గాజు వస్తువులు, గ్లాస్ ఐటమ్స్ ఏవి కూడా మీ ఇంట్లో దాచుకోకూడదు. ఇటువంటి కారణంగానే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది. దీని కారణంగానే ఎన్నో సమస్యలు, బాధలు అనేవి మీరు పడుతూ ఉంటారు. ఒకసారి మీ ఇల్లంతా కూడా చెక్ చేసుకోండి, ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయా అనేది. ఇలాంటి వస్తువులు ఒకవేళ లేకపోయినా కానీ మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులే మీ మీద ఎప్పుడు కొల్లుకుంటూ ఉంటారు. అది బయటపడకూడదు అని వాళ్ళు మీతో ఎప్పుడు కూడా స్నేహంగా మాట్లాడుతూ, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అది మీరు గమనించకపోతారు. వారు ఎవరు, ఎలాంటి వారు, ఎవరు మనకి శత్రువులు, ఎవరు మనకు మిత్రులు అనేటటువంటి విషయాలు ఒక్కొక్కసారి మనం గ్రహించలేము. వాళ్ళ వలన కూడా నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇలా నెగటివ్ ఎనర్జీ అనేది మీ మీద పడకుండా, మీ ఇంటి మీద పడకుండా ఉండాలి అంటే మీరైతే ఒక ఆదివారం రోజున ఈ పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని లాక్కునేటటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు అయితే ఒక ఆదివారం నాడు ఈ పరిహారం అయితే చేయండి. కలబంద మొక్కను ఇంటికి తీసుకువచ్చి దానిని బాగా శుభ్రం చేసి ఆ కలబంద మొక్కకు పసుపు, కుంకుమతో బొట్లు పెట్టాలి. ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్లు పెట్టిన తర్వాత ఈ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి పైన కట్టండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఆ కలబంద మొక్కని లాక్కుంటుంది. మీ మీద అంత ప్రభావం అనేది చూపించదు. ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు లక్ష్మీదేవిని ఆకర్షించేటటువంటి విధంగా మీ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా మీరైతే చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇల్లు ఎప్పుడు కూడా మీరు నీట్గా ఉంచుకోండి.
మీరు చేయాల్సిన కొన్ని పనులు ఏంటి అంటే గనుక ఎప్పుడు కూడా మీ గృహం నీట్‌గా ఉండేలా చూసుకోండి. ఇంట్లో దుమ్ము, ధూళి, బూజు లాంటివి ఉండకుండా చూసుకోండి. క్రిమి కీటకాలు మీ ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడండి. దీంతో పాటుగా మీరు వేసుకుని తీసేసిన బట్టలేవైతే ఉంటాయో వాటిని వెంటనే వాష్ చేసేయండి. అదేవిధంగా మీరు వాడినటువంటి వంట పాత్రలు ఏవైతే ఉంటాయో అంటే వండిన గిన్నెలు కానీ లేదా ఆహారం తిన్న ప్లేట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వెంటనే శుభ్రపరిచేలా చూసుకోండి. ఇలాంటివి మీ ఇంట్లో ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవికి ఇష్టం. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇంటి సభ్యులు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించాలి. ఇంట్లో ఎప్పుడు కూడా శుచి శుభ్రత అనేది పాటించాలి. ఎప్పుడు కూడా ఏడుపుకు సంబంధించినటువంటి విషయాలను వినకూడదు. టీవీలో కానీ మొబైల్స్లో కానీ న్యూస్లో కానీ ఎప్పుడు కూడా నెగిటివ్ న్యూస్ అనేవి చూడకూడదు, వినకూడదు. ఒకవేళ విన్నా కానీ వాటి గురించి ఎక్కువగా చర్చించుకోకూడదు. ఇలాంటివి చేస్తే జ్యేష్ఠ లక్ష్మి అనేది మీ ఇంట్లోనే తిష్ట వేసుకుంటుంది. అయితే మీరు నెగటివ్ న్యూస్ కానీ నెగటివ్ మాటలు కానీ మాట్లాడకుండా ఉంటేనే లక్ష్మీదేవికి ఇష్టం. ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండాలి. లక్ష్మీదేవి ధ్యానం చేస్తూ ఉండాలి. లేదా మీ ఇష్టదైవ నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా నెగటివ్ ఎనర్జీ అనేది వ్యాపించదు. మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి ఒడిదుడుకులు అనేవి ఉండవు. స్త్రీలైతే మీ భర్తకి ఎప్పుడు యోగక్షేమంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పటి నుండి అయినా కూడా మార్చుకోండి మీ అలవాట్లను. అప్పుడే జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. ఇప్పటి వరకు జరగలేదు, ఇక మీదట జరుగుతుందా అనేటటువంటి ప్రశ్న వేయకుండా ఇక మీదట అంతా మంచి జరగాలి అని కోరుకుందాము. అదేవిధంగా ఆచరిద్దాము. చూసారు కదా, వృశ్చిక రాశి జీవితంలో ఈ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.